పౌలు అయిన భక్తుడు దినములు చెడ్డవి అని చెప్తున్నాడంటే, లేకపోతే సంవత్సరం అంతా 360 రోజులు కదండి, 365 రోజులు, సంవత్సరం అంతా రోజులు లెక్కిస్తే, దినాలు లెక్కిస్తే 365 రోజులు ఇంచుమించు. అలాంటప్పుడు పౌలు గారు మాట్లాడుతూ దినములు చెడ్డగానికి ఈ సోమవారం ఇదేంటి, ఈరోజు శుక్రవారం, ఈ శుక్రవారం చెడ్డదినమంటారా? పౌలు గారు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడా, లేదంటే వేరే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడా? ఆలోచించాలి. చాలామంది ఇప్పుడు చనిపోయిన తర్వాత దినాలు చెడ్డవని మాట్లాడుతుంటారు. దాని గురించి కానీ పౌలు గారు మాట్లాడట్లేదు. అసలు పౌలు గారు మాట్లాడుతున్నాడంటే దినాలు చెడ్డవంటే దేని గురించి ఆ విషయాలు ప్రస్తావిస్తున్నాడు? కొంతమంది మనోళ్ళు మాట్లాడుతుంటారు ఏమని, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఈ దినాలు మంచివి కాదు, పలానా రోజు మంచి రోజు అని ప్రార్థనలు పెట్టే వాళ్ళు ఉంటారు, పూజలు చేసే వాళ్ళు ఉంటారు. అంటే అలా చెప్పడం వల్ల దినాలు మంచివంటారా, లేకపోతే దినాలు చెడ్డవంటారా? ఏ రోజు మంచి రోజు, ఏ రోజు చెడు రోజులు? అంటే దినములు చెడ్డవి గనక అని చెప్తున్నాడు. అంటే దేని ఉద్దేశంతో పౌలు గారు ఆ మాట చెప్తున్నాడు అనే విషయాలు ఖచ్చితంగా ఆలోచిస్తే అండి, ఒక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు పౌలు గారు మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా మనకు జాగ్రత్తగా ఆలోచించాలి. అదేమిటంటే, దినములు ఎలా చెడ్డవి అవుతున్నాయంటే దినాలు రోజులు మంచివే. దేవుడు మనకు కాలం పెట్టాడు, రోజులు ఇచ్చాడు. మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలీదు. చెప్తూ కొన్ని విషయాలు మీకు జాగ్రత్తగా పరిశీలించడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా వినండి. దినాలు ఎందుకు చెడ్డవి అన్నాడంటే, మన కుటుంబంలో ఆడపిల్లలు బాగా వినాలి. ఆడపిల్లలు ఎక్కడైనా బయటికి పోతే మన తల్లిదండ్రులు ఒక మాట చెప్తారు, ఏమని? అమ్మా, రోజులు మంచివి కాదు, లేకపోతే దినాలు మంచివి కాదు, జాగ్రత్తగా వెళ్ళు, లేకపోతే తమ్ముడినో లేదంటే అన్ననో వెంట పెట్టుకొని వెళ్ళిపో అని చెప్తారనమాట. ఎందుకు ఆ విషయాలు చెప్తున్నారంటే, దినాలు మంచివి కాదు అంటున్నారు. ఎందుకు రోజులు మంచివి కాదంటే, ఈ రోజుల్లో సమాజంలో మనకు కనపడుతున్న మనుషుల పట్ల ఆలోచనలుగా ఆలోచిస్తే ఆడపిల్ల పైన అత్యాచారాలుగా ఎన్నో కనపడుతున్నాయి. అత్యాచారం చేసేవాళ్ళు కనపడుతున్నారు ఈరోజు సమాజంలో. ఆడపిల్లలు ఒంటరిగా వెళ్తే, పగలు వెళ్ళినా అత్యాచారం చేసేవాళ్ళు ఉన్నారు, రాత్రి వెళ్ళే సమయంలో కూడా అత్యాచారం చేసే వాళ్ళు కనపడుతున్నప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? దీని విషయంలోనే పౌలు గారు మాట్లాడారు, ఏమని? దినములు చెడ్డవు గనక మీరు జాగ్రత్తగా ఉండండి.